మనందరం ఒక ఊరు నుండి ఇంకో ఊరు చేరడానికి ఒక రైలు ప్రయాణం సాగిస్తున్నప్పుడు ఏ విధంగా అయితే ప్రయాణికులు రాత్రిపూట రైలు ఎక్కగానే నిశ్చింతగా నిబ్బరంగా గుండెల మీద చేయి వేసుకుని మరుసటి రోజు ఉదయం ఆ ఊరు చేరుకుంటామనేటువంటి పూర్తి విశ్వాసంతో ఎంత హాయిగా నిద్రపోతామో దానికి కారణం ఒక ఇంజిన్ ఆ బోగీలన్నిటికీ అమర్చిపెట్టి ఉండడం, ఆ ఇంజిన్ సమర్థవంతంగా ఉండడం, ఆ ఇంజిన్ నడిపేటువంటి డ్రైవర్ కూడా సమర్థవంతుడై ఉండడం మనందరి నిశ్చింతతకు కారణం, మనందరూ హాయిగా పడుకునేదానికి కారణం. అలాగే ఈరోజు 120 కోట్ల మంది ఈ భారతదేశంలో హాయిగా బ్రతకాలంటే, ప్రశాంతంగా బ్రతకాలి అని అంటే కూడా మనల్ని నడిపించేటువంటి ఒక వ్యవస్థ, పటిష్టమైన వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ ఒక రాజకీయ వ్యవస్థ. ఆ రాజకీయ వ్యవస్థ ఈరోజు మనందరికీ ఎదురుగుండా కనపడుతుంది. ఎలాంటి గందరగోళ పరిస్థితిలో ఉందో, ఎలాంటి ఒక అయోమయమైనటువంటి వాతావరణంలో ఇరుక్కుపోయిందో. ఇప్పుడు ఈ గందరగోళం నుండి, ఈ అయోమయం నుండి ఈ 120 కోట్ల మంది జనాభాని తప్పించి ఒక నిర్దిష్టమైన మంచి ప్రణాళికలతో, మంచి ప్రాతిపదికలతో ఈ దేశాన్ని, ఈ ప్రజలని నడిపించగలిగేటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడంలోనే మనందరి బాధ్యత పూర్తిగా కేంద్రీకరింపబడింది. ఇప్పుడు మనందరి ముందు ఒక పెను సవాలు ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం. మనందరం ఈరోజు ఒక పెను సవాల్ని ఎదుర్కోబోతున్నాం. ఆ సవాల్ ఏంటనంటే, సమర్థవంతమైనటువంటి ఒక నాయకత్వాన్ని నిలబెట్టుకోవడంలో భారత రాజ్యాంగం ఇక్కడ ప్రతి వ్యక్తికి ఒక ఓటు అనేటువంటి ఒక హక్కునిచ్చింది. ఈ ఓటు హక్కు అనేటువంటిది 5 ఏళ్లకు ఒకసారి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా, ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా తమ తలరాతను మార్చుకోగలిగేటువంటి అమోఘమైన శక్తిని ఇదిగో మీ చూపుడు వేలుకిచ్చింది. దీనితో ఈ దేశం యొక్క తలరాతను మనం మార్చడానికి సంసిద్ధులం కావాలి. ఓటు హక్కు కేవలం నేను ఓటుదారుని అంటే ఓటు హక్కుని పొంది ఉన్నటువంటి ఓటర్ కార్డు మాత్రమే నేను నమోదు చేసుకుని ఉంటే సరిపోదు. 5 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటి ఈ ఎన్నికలని నా యొక్క భవిష్యత్తుకి ఒక ప్రాతిపదికగా నేను భావించగలగాలి. ప్రతి ఓటరు కూడా విధిగా వెళ్ళి ఓటు నమోదు చేయాలి. ఓటు నమోదు చేసినప్పుడే మనందరికీ కూడా రేపు ఒక నాయకుడిని ప్రశ్నించే హక్కు ఉంటుంది. కాబట్టి ఒక సమాజంలో ఒక సన్యాసిగా ఈ స్వామీజీ ఏమిటి దీని గురించి మాట్లాడుతున్నారని మీరు భావించవచ్చు. మనందరికీ మార్గదర్శకుడు శ్రీకృష్ణుడు. ఆయన భగవద్గీత నేర్పినప్పుడు కూడా భగవద్గీతను కేవలం ఒక ఆధ్యాత్మిక దృక్పథంతో నేర్పి అర్జునుడికి సన్యాసం ఇచ్చి మూలన కూర్చోమని చెప్పలేదు. కర్తవ్యాన్ని బోధించాడు, సామాజిక స్పృహను అందించాడు, ఆ సమయంలో తను ఆచరించవలసినటువంటి ధర్మాన్ని ప్రబోధించాడు. ఆ భగవద్గీతను అధ్యయనం చేసి ఆ భగవద్గీతను వాడవాడలా చెప్పేటువంటి ఒక గీతాచార్యుడి యొక్క అనుయాయుడిగా, భారతదేశంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా, ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి సంఘజీవిగా నాది బాధ్యత అని నేను కూడా మనస్ఫూర్తిగా భావించాను. కాబట్టి సమాజంలో ప్రతి వ్యక్తి ఈ ఓటు వేసేటువంటి అంశంలో ఏ మాత్రము వెనకడుగు వేయకూడదనేటువంటి ఒక ఆలోచనను రేకెత్తించాలి అని ఒక సమాజంలో ఒక సభ్యుడిగా నా బాధ్యతగా నేను స్వీకరించి మీ అందరి ముందుకు వచ్చాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు వేద్దాం. నేను కూడా ఓటు వేయనున్నాను. ఎందుకనంటే నేను చేస్తే ఇంకొకరికి చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళం ఈ ఓటుని వినియోగించుకునే దానికి మనం పాటుపడాలి. అలాగే మనందరం కూడా మన భవిష్యత్తుని, మన పిల్లల యొక్క భవిష్యత్తుని విద్యార్థులు కానీ, అలాగనే వ్యాపార రంగం కానీ, విద్యారంగం కానీ, ఇతరత్ర అన్ని రంగాలు కూడా మనం చూస్తున్నాం. ఒక అనిశ్చితమైనటువంటి వాతావరణం నెలకొని ఒక గందరగోళం, అయోమయమైనటువంటి వాతావరణంలో ఈరోజు బ్రతుకుతున్నాం. ఇవన్నీ తొలగిపోవాలి, ఈ కారుమబ్బులన్నీ తొలగిపోవాలి, భారతీయ సంస్కృతి పరిఢవిల్లాలి అని అంటే
ఇది దేదీప్యమానంగా అభివృద్ధి చెందాలి అని అంటే దీనికి ప్రతి యువతి ముందుకొచ్చి ఓటు వేయాలి. అందుకే మీకు మొదటి నుంచి చెప్తూ ఉన్నాను, మన దేశం యొక్క భవిష్యత్తుని మార్చుకోగలిగేటువంటి శక్తిని భారత రాజ్యాంగం మన చూపుడు వేలుకిచ్చింది. చూపుడు వేలు అని అంటే ఓటు వేసిన తర్వాత మనకు దీనికి ఒక గుర్తు ఉంటుంది, అది ఈ చూపుడు వేలుకు మాత్రమే ఇస్తారు. అంటే ఈ చూపుడు వేలుతో ఎవరైనా పిలవడానికి మనకు ఒక ఆలంబనం ఇది. అలాగనే బొటన వేలు కూడా ఒకదానికి ప్రమాణం. దేనికేనంటే ఇది మన ఉనికిని తెలియచెప్పడానికి మనం వేసే వేలుముద్రకి ఇది మన ఉనికిని తెలియచేస్తుంది. అందుకే బొటన వేలు వాడుతాం. ఈ చూపుడు వేలు దేశం యొక్క ఉనికిని, దేశం యొక్క అభ్యున్నతిని చాటుకునేదానికి చూపుడు వేలుకి ఆ శక్తిని భారత రాజ్యాంగం మనకు అందించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకండి. అలాగే ఒక నాయకుడిని ఎంపిక చేసుకునేటువంటి విషయంలో కూడా ఒక చిన్న ఉపమానం చెప్తూ ఉంటాం ఎప్పుడు కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్లో. ఏంటనంటే ఒక నూతిలో కప్పలన్నీ ఎగురుతూ ఆడుతూ పాడుతూ గెంతుతూ ఉంటాయి. ఆ కప్పలన్నిటికీ అనిపించాయి ఒకసారి ఏంటనంటే మనం ఇలాగా స్వేచ్ఛగా మన ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నాం, మనకు ఒక నాయకుడు కావాలి, మనల్ని కూడా సమగ్రంగా సమర్థవంతంగా సమిష్టిగా నడిపించగలిగేటువంటి ఒక పటిష్టమైన నాయకత్వం ఉండాలి, ఒక రాజు కావాలని కోరుకుంటాయట. అలా కోరుకున్నటువంటి కప్పలన్నిటికీ కూడా ప్రార్థన చేయగానే ఆ బావి పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఒక మొద్దు ఎండిపోయి ఉంటుంది. అది అక్కడి నుంచి పడిపోతుంది, నూతిలో విరిగి పడిపోతుంది. వీటి ప్రార్థనను మన్నించి భగవంతుడు ఒక రాజుని పంపాడు అనుకుంటాయి కప్పలు. కానీ ఆ పెద్ద మొద్దు నూతిలో పడడమే ఆ నీళ్ళు ఒక్కసారి పైకి చిమ్ముతుంది. ఆ కప్పలన్నీ భయపడిపోయి ఆ కన్నాల్లోకి వెళ్ళి దాచుకుంటాయి, తలదాచుకుంటాయి. ఆ పడిపోయినటువంటి మొద్దు ఆ నీళ్లలో కొంతసేపు అలా ఊగుతూ ఉంటుంది. కొంతసేపటికి నీళ్లు కూడా కుదుట పడిన తర్వాత ఆ మొద్దు కూడా మెల్లగా కుదుట పడుతుంది, నిలకడగా ఉంటుంది. అప్పుడు ఒక్కొక్క కప్ప వెళ్ళి మనకు ఒక రాజు వచ్చాడు, చాలా గంభీరంగా ఉన్నాడు, చాలా పెద్దగా ఉన్నాడు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అన్ని కప్పలు అనుకుంటూ ఉండగా ఒక కప్ప వెళ్ళి ఆ మొద్దు దగ్గరికి వెళ్ళి ఒక కాలుతోటి ఇలా అంటుంది. ఆ మొద్దు ఏమనదు. రెండు కాళ్ళు బట్టి పాకుతుంది, ఏమనదు. ఆ తర్వాత కప్ప మెల్లగా పైకి ఎక్కుతుంది, ఎగబాకుతుంది. ఎగబాగి పైకెక్కి కూర్చుంటుంది, తొక్కుతుంది. అన్ని కప్పలు బయటకు వస్తాయి, అన్నీ ఆ మొద్దు మీదకి ఎక్కి తొక్కడం మొదలు పెడతాయి. ఆ కప్పలు అనుకుంటాయి ఇది నాయకుడు కాదు, ఇది మొద్దు నాయకుడు అనుకుంటుంది. ఇప్పుడు అన్ని కప్పలు అనుకున్నాయి మాకు ఈ మొద్దు నాయకుడితో పనేమిటి, ఇలా మొద్దు నాయకుడు ఉంటే కుదరదు, ఆలోచన ఉండాలి, నడిపించగలిగేటువంటి స్ఫూర్తి ఉండాలి, మమ్మల్ని భయపెట్టగలగాలి, మమ్మల్ని శిక్షించగలగాలి, దండించగలగాలి, అలాంటి నాయకత్వం కావాలి అని ఆ కప్పలన్నీ ప్రార్థించినప్పుడు, మళ్ళీ ప్రార్థించిన తర్వాత ఆ బావి పక్కనే ఒక తాచుపాము చాలా రోజులుగా ఆకలిగా ఉంటుంది. పాపం దానికి ఏం ఆహారం దొరకదు. ఆహారం వెతుక్కుంటూ వెళ్తూ జారి ఆ బావిలో పడిపోతుంది. ఈ కప్పలు అనుకుంటాయి ఇంతలా ఉన్న మొద్దు నాయకుడే ఏం చేయలేకపోయాడు, ఇది సన్నగా ఒక నాయకుడు వచ్చి పడ్డాడు, పీలికలాగా ఉన్నాడు, వీడేం చేస్తాడనుకుని దాని దగ్గరికి వెళ్ళిన ప్రతి కప్పని ఆ పాము ఆకలితో ఉంది మింగడం మొదలుపెట్టేస్తుంది. ఈ కప్పలు అనుకుంటాయి అదేమో మొద్దు నాయకుడు, ఇదేమో కనిపించిన వాటినల్లా మింగేసే నాయకుడు, కాబట్టి మొద్దు నాయకుడు మనకు పనికిరాడు, అన్నిటినీ దొరికిందల్లా మింగేసే నాయకుడు మనకు పనికిరాడు. మన యొక్క భవిష్యత్తుని, మన యొక్క పూర్తి జీవితాన్ని భద్రతతో, చక్కటి ఒక సంరక్షణతో నడిపించగలిగేటువంటి, నిర్వహించగలిగేటువంటి సమర్థవంతమైనటువంటి పటిష్టమైన నాయకత్వం కావాలి. ఒక నాయకుడంటే స్వార్థాన్ని విడిచిపెట్టి, ఒక నాయకుడంటే పరమార్థమే కాకుండా, పురుషార్థమే కాకుండా ఈ భారతదేశం యొక్క సార్వభౌమాధిపత్యాన్ని నిలపగలిగేటువంటి పూర్తి బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తిత్వం, మూర్తిభవించినటువంటి వ్యక్తిత్వం కావాలి. కేవలం అందలం ఎక్కిస్తే ఏదో పట్టుకుని నెచ్చనెక్కి ఎగబాకి అక్కడ కూర్చుని ఇది నాకు పదవి, దీన్ని నేను అనుభవించాలనేటువంటి ఆ అనుభవ భావం కాకుండా ప్రతి వ్యక్తి యొక్క బాధను తుడిచిపెట్టి ప్రతి వ్యక్తి యొక్క ముఖంలో ఆనందాన్ని చూసి తన ఆనందం పొందగలిగేటువంటి ఒక నాయకత్వమే కావాలి. అలాంటి నాయకత్వమే శ్రీరాముడి దగ్గర నుంచి మనకు అందింది. ఈరోజు మనం ప్రజాస్వామ్యం అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ ప్రజాస్వామ్యాన్ని శ్రీరామచంద్రమూర్తి ఆనాడే రామాయణంలో మనకు ప్రతిష్టాపన చేసి చూపెట్టాడు. కొన్ని వేల సంవత్సరాలు, యుగాల కంటే ముందు. ఎలాంటి నాయకత్వం అని అంటే, ప్రజాస్వామ్యం అని అంటే, రాముణ్ణి ఆ రోజు రాజుగా అంగీకరించడానికి రాముడే ప్రజలని అడిగాడు. నేను రాజుగా మీ అందరినీ నడిపించగలను, మీ అందరికీ ఒక నాయకత్వాన్ని నేను వహించగలను,
ఈ భారాన్ని నేను మోయగలను, నేను సమర్థుణ్ణి అని ఎంతమంది అంగీకరిస్తున్నారు అని అంటే ఆ రాజ్యంలో అందరూ రాముణ్ణే రాజుగా కావాలని కోరుకున్నారు. అప్పుడు రాముడు ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత మంత్రులు వచ్చి చెప్పినప్పుడు రాముడు అంటాడు, ఒక రాజు ప్రజల చేత ఏ రాజ్యంలో రాజుగా ఉండాలనుకుంటున్నాడో, ఏ రాజ్యంలో ప్రజలందరినీ కూడా సుభిక్షంగా నడిపించాలనుకుంటున్నాడో ఆ ప్రజలందరూ కూడా 99 మంది అంగీకరించి ఒక్కరు అంగీకరించకపోయినా ఆ రాజుగా ఆ స్థానంలో కూర్చునే అర్హతను కోల్పోతాడు. కాబట్టి 100 మందికి 100 మంది అంగీకరిస్తేనే అది ప్రజాస్వామ్యము, అదే నిజమైనటువంటి వ్యవస్థ అని రాముడు ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం ఇచ్చాడు. కానీ ఈరోజు మనందరం ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం. ఏమిటనంటే ఈ ప్రజాస్వామ్యంలో 60 మందే ఓట్లేస్తారు, అంటే 60% ఓట్లు నమోదవుతున్నాయి. ఈ 60% ఓట్లు నమోదైనప్పుడు దీన్ని పంచుకునేదానికి 6 పార్టీలు ఉంటున్నాయి ఒక ప్రాంతంలో. మనిషికి ఒక్కొక్క పార్టీ 5 ఓట్లు 10 ఓట్లు పట్టుకుపోతే ఆఖరికి గెలుపొంది స్థానంలో కూర్చునేవాడు 10 మంది చేత అంగీకరింపబడ్డవాడే అవుతున్నాడు. అంటే 90 మంది చిత్కరించిన 10 మంది అంగీకరిస్తే అతనే రాజై కూర్చుంటున్నాడు. ఈరోజు మనకు పట్టినటువంటి ప్రజాస్వామ్యానికి పట్టినటువంటి పరిస్థితి అంత హీన స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఆనాడు ప్రజాస్వామ్య వ్యవస్థ సమాజంలో ఉండే 100 మందికి 100 మంది అంగీకరిస్తేనే ప్రజాస్వామ్యమని రాముడు రాసినటువంటి చరిత్రని మళ్ళీ మనం పునరావృతం చేసుకోవాలి. ఆ రామరాజ్యం తెస్తాము, రామరాజ్యం చూపిస్తాము అనేటువంటి నాయకులందరికీ కూడా ఇది ఒక్కటే ఆ ప్రశ్నకు సమాధానం ఏంటంటే రాముడు 100 మంది చేత అంగీకరింపబడ్డ తర్వాతనే రాజుగా కూర్చోగలిగాడు. మీరు ఎంతమంది చేత అంగీకరింపబడి ఆ స్థానంలో కూర్చుందానికి సిద్ధమవుతున్నారు? కాబట్టి ఏ ప్రలోభాలకి ప్రజల్ని లొంగ తీసుకోకుండా, ఏ రకమైనటువంటి లోభాలని వాళ్ళకి మభ్యపెట్టి వాళ్ళకి చూపెట్టి వాళ్ళని వశపరుచుకోకుండా ఒక రాజు అనేటువంటి వ్యక్తి, ఒక నాయకుడనేటువంటి వ్యక్తి సమర్థవంతంగా ప్రజలని మంచి మార్గంలో నడిపించాలనే సత్సంకల్పమే ఆ వ్యక్తిని ఏమి ఇవ్వకపోయినా ఈ దేశం గెలిపించుకోగలదు. ఈ దేశం వెనక ఒక చరిత్ర ఉంది, ఒక ధర్మం ఉంది, మహర్షుల యొక్క ఆత్మ స్పందిస్తూ ఉంటుంది. ఈ దేశం వెనక కేవలం సిరి సంపదలు మాత్రమే ఉన్నాయి, భోగభాగ్యాలు మాత్రమే ఉన్నాయనుకోకండి. మహాత్ముల యొక్క తపస్సు పనిచేస్తూ ఈ దేశాన్ని కాపాడుకుంటూ ఉంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దేశాలు ఈ దేశంపై దండెత్తడానికి వచ్చినా, వాళ్ళు దండెత్తి దోచుకుని పోయినా, పారతంత్ర్యం చేసినా, ఈ దేశాన్ని ఎన్ని రకాలుగా కష్టపెట్టినా ఇప్పటికీ భారతదేశం ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి దేశంగా, సమగ్రమైనటువంటి సమర్థవంతమైన దేశంగా నిలబడగలిగింది అంటే దాని వెనక రాజుల యొక్క పరిపాలన మాత్రమే కాదు, మహర్షుల యొక్క తపస్సు ఉంది. ఇది మర్చిపోవద్దు. ఇది కలకాలం ఈ భారతదేశాన్ని కాపాడుకుంటుంది. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వానికి నాంది పలికేటువంటి సమయం వచ్చింది. కాబట్టి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని మీరు బాగా పరిశీలన చేసుకోండి, అవలోకన చేసుకోండి. ఇంకొక ఉపమానం మీ ముందు పెట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ అర్థం చేసుకునేలా మీ ముందు ఉంచుతాను. ఒక క్లాస్ రూమ్లో పిల్లలందరూ కూర్చుని ఉన్నారు. ఒక స్క్వాడ్ వచ్చి, పరీక్షాధికారి వచ్చి పిల్లలందరినీ పరీక్షించాలి. వీళ్ళ ఆలోచన, వీళ్ళ దృక్పథం ఎలా ఉంటుంది, వీళ్ళల్లో సృజనాత్మకత ఎలా ఉంది, వీళ్ళల్లో ఒక చాకచక్యత ఎలా ఉందో పరీక్షించాలనుకుని ఒక పరీక్షాధికారి 20 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఆ క్లాస్ రూమ్లో తరగతి కక్షలోకి వచ్చి ఒక్కొక్క విద్యార్థి దగ్గర ఒక ప్రపంచ పటాన్ని పట్టుకొచ్చి దాన్ని ముక్కలు ముక్కలుగా చించి కుప్పపోశాడు. ఇలా 20 మంది ముందు కుప్పపోస్తే ఒక్కొక్క పిల్లాడు అయ్యో అందమైనటువంటి ప్రపంచ పటం, దీన్ని ఎందుకు ముక్కలు చేస్తున్నాడు ఈ నాన్న అనుకున్నారు. అయితే అందరి దగ్గర ఆ కుప్ప పోసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన స్థానంలోకి, యథాస్థానంలోకి ఆయన వెళ్ళి కూర్చుని, మీ అందరికీ సమయం ప్రారంభమవుతుంది, మీకు 15 నిమిషాలు మాత్రమే సమయం ఇస్తాము, ఈ 15 నిమిషాల్లో ప్రపంచాన్ని బాగు చేయండి అని వాళ్ళందరికీ చెప్తే పిల్లలందరూ ఆశ్చర్యపోతారు. 15 నిమిషాల్లో ప్రపంచాన్ని బాగు చేయడం ఎలా కుదురుతుంది? అందులో ప్రపంచ పటంలో మీరు గీతలు చూస్తే అన్ని వంకర టింకరగా ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో మనుషులు వంకర టింకరగా ఆలోచిస్తారో తెలియదు, ప్రపంచ పటంలో గీతలు వంకర టింకరగా ఉంటుందో తెలియదు. ఆ రకంగా ప్రపంచ పటాన్ని మొత్తం 15 నిమిషాల్లో బాగు చేయాలనుకోవడం చాలా కలగా భావిస్తారు. అయితే అందరూ ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. ఒక్కడు మాత్రం ఇది చాలా కష్టమైన పని, అయినా సరే ప్రయత్నం చేస్తామని ఆలోచనలో ఉండగా ఆ పరీక్షాధికారి వచ్చి, నువ్వెందుకు పని మొదలు పెట్టట్లేదు, అందరూ ఏదో మొదలు పెట్టారు కదా, నువ్వెందుకు మొదలు పెట్టట్లేదంటే 15 నిమిషాల్లో ప్రపంచాన్ని ఏం బాగు చేయగలమండి అని ఆ అబ్బాయి నవ్వితే, ఇతను విస్తుపోయి తిరిగిపోతున్న సమయంలో ఆ విసురుకి ఆ కుప్పలో నుంచి ఒక 2-3 కాగితాలు, చించి పోసినటువంటి కాగితాలు ముక్కలు తిరగబడి కింద పడుతుంది.
వాటిని తీసి మళ్ళీ కుప్పలో పెడదామని చెప్పి తీసుకున్నటువంటి పిల్లాడి యొక్క చేతిలో ఆ ముక్కను చూస్తే ఒక కన్ను కనపడుతుంది. అంటే తన అవయవాల్లో ఒక కన్ను ఎలా ఉంటుందో ఆ కన్ను బొమ్మ కనపడుతుంది. ఇతనికి ఒక ఆలోచన పుట్టింది. ఏమిటి కన్ను బొమ్మ ఎందుకుంది దీంట్లో అనుకున్నాడు. ఆ కుప్పను పక్కకు పెట్టి జాగ్రత్తగా ఆ కుప్పలో నుంచి ఇంకో కన్ను బొమ్మ ఎక్కడ ఉందో వెతికాడు. 2 కళ్ళు దొరికాయి, ముక్కు దొరికింది, చెవులు దొరికాయి. అంటే తన అవయవాలలాగానే ఉన్నటువంటి ఆ పోలికలతో ఉన్నటువంటి అవయవాలన్నీ దొరికాయి. వాటిని అమర్చుకుంటూ వస్తున్నాడు, పేర్చుకుంటూ వస్తున్నాడు. నుదుడు పెట్టాడు, కనుబొమ్మలు పెట్టాడు, కళ్ళు పెట్టాడు, ముక్కు పెట్టాడు, చెవులు పెట్టాడు, పెదవులు పెట్టాడు, కంఠం పెట్టాడు, ముఖమైంది. అలాగనే ఒక్కొక్క అవయవం నిర్మాణం జరుగుతూ ఉంది. 3-4 నిమిషాల్లో మొత్తం మనిషిని నిర్మాణం పూర్తి జరిగింది. పూర్తిగా ఒక మనిషి, పరిపూర్ణమైనటువంటి ఒక వ్యక్తి మూర్తిభవించాడు. ఇంకా 4 నిమిషాలు సమయం ఉండగా ఆ పరీక్షాధికారిని పిలిచి, సార్ మీరు అడిగినట్లుగా ప్రపంచం తయారైపోయింది చూడండి అన్నాడు. ఆ పరీక్షాధికారి దీన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అయినా వీడిని మళ్ళీ పరీక్షించాలనుకుని, ఒరే నేను ప్రపంచాన్ని బాగు చేయమన్నాను, ప్రపంచ పటాన్ని బాగు చేయమని చెప్పాను, నువ్వేంటి ఒక మనిషిని తయారు చేశావని అంటే నవ్వుతూ ఆ అబ్బాయి చెప్పాడు, ప్రపంచం వెనకాల, ప్రపంచం ఎంత పెద్దదైనా అంత పెద్ద ప్రపంచం వెనకాల ఉండేది ఒక మనిషి. వాడు బాగుపడితే ప్రపంచం అంతా బాగుపడిపోతుందన్నారు. కాబట్టి అలాగనే ఇక్కడ కూడా మనం ఏదో చేయాలనేటువంటి తపన, ఎవడో వచ్చి చేయాలనేటువంటిది కాదు. మన బాధ్యత, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తున్నామా లేదా. కాబట్టి ఓటు వేసే రోజున ఎండ అనుకోవద్దు, ఆ రోజు విపరీతమైన రద్దీగా ఉందని అనుకోవద్దు, లైన్లో నిలబడాలే గంట సేపని అనుకోవద్దు. మనం సినిమాలకు వెళ్తే గంటల తరబడి నిలబడుతున్నాం, రైల్వే స్టేషన్లో గంటల తరబడి నిలబడుతున్నాం, బస్టాండ్లో నిలబడుతున్నాం, హోటల్కి వెళ్తే నిలబడుతున్నాం, లేకపోతే కాలక్షేపానికి పార్కులో 2-3 గంటలు కూర్చుంటాం. ప్రతి దానికి మనం సమయాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నాం. కానీ ఆ ఒక్క రోజు మాత్రం సమయము కాలక్షేపం అయిపోతుంది, కాలం వృధా అయిపోతుంది. లేకపోతే ఎందుకులే మనం ఇంట్లో పడుకుందామని ఆ రోజు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఓటు వేయడానికి, ఈ దేశాన్ని బాగు చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం మనకు అందించింది. కాబట్టి భారత రాజ్యాంగం మనకి ఇచ్చింది. కాబట్టి ఆ రోజున నిలబడి 1 గంట నిలబడ్డా, 2 గంటలు నిలబడ్డా, ఆ వరుసలో నిలబడ్డప్పుడు ఈ దేశం కోసం ఆలోచన చేయండి. ఈ దేశం భవిష్యత్తు ఎవరి వల్ల మార్పు వస్తుందో ఆ వ్యక్తిని మనం గెలిపించుకోవాలనేటువంటి సమర్థవంతమైన ఆలోచనల్ని, పరిపుష్టితో కూడుకున్నటువంటి అవగాహనని పెంపొందించుకొని మీ చూపుడు వేలుకున్నటువంటి శక్తిని చాటుకోండి. మీ ఉనికిని మీరు చాటండి, ఓటు వేయండి. ఈ ఓటు ద్వారా మీ భవిష్యత్తే కాదు, భావి తరాల భవిష్యత్తు, అలాగనే మన భారత మాత యొక్క భవిష్యత్తుని కూడా కాపాడి దాన్ని ఒక సమృద్ధిగా, సమర్థవంతమైనటువంటి స్థితికి చేర్చగలిగే హక్కు ఓటు. ఆ ఓటుని అందరూ వినియోగించుకొని తప్పకుండా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మీ ఓటుని మీరు ఖచ్చితంగా వేసి ఆ రోజు మీ హక్కుని మీరు పొందండి. ఓటు వేస్తేనే మనకి దేశానికి పౌరసత్వం కానీ, వారసత్వం కానీ ఉందని చాటుకునే దానికి హక్కు. కాబట్టి తప్పకుండా అందరూ ఓటు వేయండి. ఈ భారతదేశాన్ని కాపాడండి. స్వస్తి.